ఈరోజు శ్లోకం ఈరోజు భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి ముఖ్యమైన సందేశము యోగ శక్తికి, భక్తుడి యోగ శక్తికి కారణము, దాని ఉపయోగం ఎలా ఉపయోగించాలి అనేది మనం చూద్దాం. ఈరోజు శ్రీమద్ భాగవతము 3వ స్కందము 23వ అధ్యాయము దేవోతి పరితాపము 14వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు మనము చర్చిద్దాము. చాలా సమయం అయింది కాబట్టి నేను జస్ట్ తాత్పర్యం భాష్యం చెప్పుకుంటూ వెళ్తాను. తాత్పర్యం భాష్యం శిల ప్రభుపాల్లో రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తాత్పర్యం భాష్యం శిల ప్రభుపాల్లో రచించారు. ఇక్కడ ముఖ్యంగా యోగ శక్తి. సో యోగా అంటే మనం ఆల్రెడీ నిన్న కూడా చర్చించాము. యోగా అంటే భగవంతుడికి, అంటే ఆత్మకు పరమాత్మకు గల సంబంధాన్ని రీఎస్టాబ్లిష్మెంట్, పునఃస్థాపన చేసే మార్గము. దాన్ని ఏమంటారు, ప్రాసెస్. మనమంటే ఆత్మలకు భగవంతుడికి లైక్ ఇప్పుడు మన ఇంట్లో మంచినీళ్ళు కావాలి. ఈరోజు రేపు అయితే అన్ని బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. సో పూర్వకాలం మంచినీళ్ళు రావాలంటే మన దగ్గర ట్యాప్ పెట్టేస్తే సరిపోతుందా? సరిపోదు. సో మన ఇంట్లో ట్యాప్ లో వాటర్ రావాలంటే దానికి సంబంధించిన వాటర్ ఎక్కడ ఉంది? రిజర్వాయర్ లో ఉంది ఎక్కడో. అక్కడ నుంచి మన ఇంటికి వాటర్ రావాలంటే పైప్ కనెక్టివిటీ షుడ్ బి దేర్. పైప్ కనెక్టివిటీ లేకుంటే లాభం లేదు. సో కాబట్టి ఈ యోగా అనేది మనకు భగవంతుడికి ఎక్కడ కూడా అన్బ్రేకబుల్. మళ్ళీ బ్రేక్ ఉంటే మళ్ళీ మన ఇంటికి వాటర్ రాదు. సో బ్రేక్ లేనటువంటి సంబంధం ఉండాలి. మరి ఒకే పైప్ ఉంటుందా బ్రేక్ లేనటువంటి సంబంధం? అంటే ఎన్నో పైప్స్ జాయిన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రతి పైప్ కూడా లీకేజ్ లేకుండా జాయిన్ చేస్తారు. లీకేజ్ ఉంటే ఎక్కడో మనకు 2, 3, 4 కిలోమీటర్ దూరం నుంచి రావాలంటే, 10 కిలోమీటర్ దూరం నుంచి రావాలంటే ఆ వాటర్ అన్ని దగ్గర లీకేజ్ అవుతే లాభం లేదు. ఎక్కడ కూడా లీకేజ్, చుక్క కూడా లీకేజ్ లేకుండా పైప్ కనెక్టివిటీ, దాని తర్వాత మన ఇంటికి వచ్చే పైప్ కనెక్టివిటీ కూడా లీకేజ్ లేకుండా ఉండాలి. అప్పుడు వీ కెన్ గెట్ ద రియల్ వాటర్. అంటే ఏదైతే మన పర్పస్ కొరకు ట్యాప్ పెట్టామో అదే విధంగా మనం కూడా ఈ వాటర్ అనేది కృష్ణ ప్రేమ. ఓకే, కృష్ణ ప్రేమని పొందడానికి కొరకు ఎట్లయితే వాటర్ కొరకు పైప్ లైన్, యోగా అనేది పైప్ లైన్ కనెక్టివిటీ. అర్థమైందా? ఆ పైప్ లైన్ లో డిఫరెంట్ సైజెస్, అంటే లైక్ సేమ్ సైజ్ ఉంటుంది, పైప్స్ కనెక్షన్ ఉంటుంది. అది ఎక్కడి వరకు? రిజర్వాయర్, అక్కడ అన్లిమిటెడ్ వాటర్ ఉంటుంది. అలానే భగవత్ ప్రేమ గోలోకంలో అన్లిమిటెడ్ ఉంటుంది. ఆ గోలోకం నుంచి భగవంతుడు వదులుతూ ఉంటాడు. వాటర్ ఉన్నంత మాత్రమే కాదు, ఆన్ చేయాలి. సో కృష్ణ ఇస్ ద గివర్ ఆఫ్ ప్లెజర్, ఆనంద నిధి. భగవంతుడు ఆనంద సాగరుడు. మరి అక్కడ నుంచి పైప్ లైన్ అనేది ఆచార్యుడు. ఎవ్రీ పైప్ కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్ ఉండొద్దు. సో మన ఇంటి వరకు వస్తుంది అంటే మన ఇండివిజువల్ ఇంటికి నల్ల పైప్ కనెక్టివిటీ ఉన్నట్టుగా యోగా ఇస్ అ పైప్ కనెక్టివిటీ. పర్పస్ వాటర్, పర్పస్ కృష్ణ ప్రేమ్. అది తీసుకునేవాడు యోగి. కస్టమర్ కస్టమర్ అంటారు కదా, కస్టమర్ వాటర్, దాంట్లో కన్జ్యూమర్, వాట్ ఎవర్. సో ఆర్ ద కృష్ణ ప్రేమ కస్టమర్.
కాబట్టి యోగి. సో, అర్థమైందనుకుంటున్నాను. యోగా, యోగి. యోగా పర్పసొచ్చి మన నుంచి భగవంతుడికి టైట్ కనెక్టివిటీ త్రూ గురు శిష్య పరంపర. ఎవరైతే ఫైనల్‌గా పొందాలనుకుంటున్నారో ఈస్ ద యోగి. ఆ పర్పస్ ఏంటి? సపోజ్ మన ఇంట్లో నీళ్లు తీసి పట్టుకుంటాం. సో, ఒక్కడక్కడే ట్యాప్‌కిలా తాగేసి వదిలేయడు. సో, అవి మన పాత్రల్లో పట్టి పెట్టుకుంటాం. అలాగే మనకు గూడా పొద్దున చైతన్య మహాప్రభు నామామృతంలో ఇవ్వడం జరిగింది. సో, పట్టిన వాడే తాగడానికి కొరకు కాదు. సో, ఎవ్రీబడీ కెన్ డ్రింక్. అదేవిధంగా భగవంతుడి యొక్క కథా అమృతము ఎవరైతే తీసుకుంటున్నారో వాట్ దే హావ్ టు డూ, ఇంట్లో నీళ్లు పట్టామంటే ఎవ్రీబడీ కెన్ డ్రింక్, అది తాగొచ్చు. సో, అదేవిధంగా భగవత్ కథామృతాన్ని ప్రతి ఒక్కళ్ళు వినొచ్చు. దీంట్లో లిటరేట్స్ చదువుకున్న వాళ్ళు ఇతరులకు పంచొచ్చు. చదువుకోలేని వాళ్ళు శాస్త్రాన్ని చదివి వాళ్ళు గూడా పంచొచ్చు. విన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం. సో, కాబట్టి యోగా, యోగి. సో, దీంట్ల రకరకాలటువంటి యోగా పద్ధతులున్నాయి. హ్మ్. తర్వాత యోగులున్నారు. మనం ఆల్రెడీ చెప్పాము నిన్నటి దాంట్లో. ఆహ్, డిఫరెంట్ యోగీస్ కర్మ అనే యోగా పద్ధతిని పాటించి జీవితాన్ని గడిపి భగవంతుని పొందాలనుకునే వాళ్ళు కర్మయోగిలు. జ్ఞాన జ్ఞాన మార్గం ద్వారా భగవంతుని పొందాలనుకునే వాళ్ళు జ్ఞానయోగిలు. ధ్యాన ధ్యాన పద్ధతి ద్వారా భగవంతుని పొందాలనుకునే వాళ్ళు ధ్యానయోగిలు. తర్వాత భక్తి అనే పద్ధతి ద్వారా పొందేవాళ్ళు భక్తి యోగీస్. ఈ 4 రకాలటువంటి ముఖ్యంగా యోగులుంటారు. మరి కర్దమ ముని ప్రతి ఒక్కరికి గూడా ఆ ప్రాసెస్‌లో పర్ఫెక్ట్‌గా పాటిస్తే యోగా యొక్క అంతిమ లక్ష్యమొచ్చి భగవత్ ప్రేమని పొందటం. భగవత్ ప్రేమ ఎక్కడుంటది? అన్‌లిమిటెడ్‌గా. ఇక్కడ ఓన్లీ డ్రాప్స్ లాగుంటాయి. సో, అన్‌లిమిటెడ్‌గా భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో, భగవంతుడి లోకంలో, వైకుంఠం ఆర్ గోలోకంలో భగవత్ ప్రేమ అన్‌లిమిటెడ్‌గా ఉంటది. లైక్ మనం గూడా ఎప్పుడన్నా మొబైల్‌లో గాని, టీవీలో సముద్రం అలలు జూస్తేనే అబ్బా! ఎంత బావుంది సముద్రం అట్లా ఇట్లా అనుకుంటాం. డైరెక్ట్ మనం సముద్రం దగ్గర మీరు వెళ్లి చూడండి. ఆ బీచ్ దగ్గర నుంచి బయటకి రాబుద్ది గాదు. ఎంతసేపైనా ఆ అలల్లో ఆడాలి అన్న టైం ఎంతో గడిచిపోతా ఉంటది. ఆడుతా ఉంటాం. మనం 10 నిమిషాలనుకుంటే గంట సేపు గడుస్తది. అక్కడి నుంచి రావాలనిపించదు. ఆఫ్టర్ ఆల్ ఈ సముద్రం అలల్లోంచే మనకు బయటకు రావాలనిపించినప్పుడు, భగవంతుడి యొక్క సామ్రాజ్యం నుంచి ఇక వెళ్ళాలనిపించదు. కాబట్టి ఇక్కడ యోగి మరి అలా యోగి కావడానికి కొరకు చేయవలసిందేంటి? కర్దముని తన యోగా పవర్‌తో తన భార్యకు కావాల్సినయన్ని తన భార్య యొక్క కోరికలను నెరవేరుస్తున్నాడు. మనం గూడా ఎవరిని భర్త అంటారు? సో, ఎవరిని భార్య అంటారు? ఎవరిని గురువంటారు? ఎవరిని బంధువులంటారు? ఎవరిని దేవతలంటారు? ఎవరిని తల్లి అంటారు? ఎవరిని తండ్రి అంటారు? దీనికి డెఫినేషన్ గూడా భగవంతుడు మనకు మనకు చెప్తున్నారు. సో, యోగి ప్రతి ఒక్కరు గూడా గృహస్థాశ్రమంలో ఎంటర్ అవుతే మేబీ భక్తి యోగీస్ ఉండని, కర్మ యోగీస్ ఉండని, జ్ఞాన యోగీస్ ఉండని, ధ్యాన యోగీస్ ఉండని. దే హావ్ టు టేక్ కేర్. వాళ్ళు వాళ్ళ వైఫ్‌ని, ఫ్యామిలీని కేర్ తీసుకోవాల. ఏ ఏ విధంగా తన శక్తి కొలది కేర్ తీసుకుంటాడు. ఇక్కడ కర్దమముని యొక్క శక్తి ఏంటి? యోగి ఆయన. మహాయోగి యొక్క దాసుడు గాబట్టి యోగి. యోగ బలంతో ఆమె కోరికను నెరవేరుస్తా ఉన్నాడు. మనకు గూడా మన యొక్క కెపాసిటీ బట్టి ఆ కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నం జేస్తా ఉంటాం. సో, భగవంతుడు నిజమైన ఆ! గురువు, నిజమైన బంధువులు, స్నేహితులు, హూ ఈస్ ద రియల్ బంధూస్ ఆ! మనం ఎవరినైతే బంధువులనుకుంటున్నామో, సో, సపోజ్ నేను నా బంధువులు అనుకుంటున్నాను. వాళ్ళకేమివ్వాలా? నా ప్రయత్నం నేను జేయాలి. వాళ్ళకు నమోచేద్యహ సముపేత మృత్యుం. ఈ మృత్యు సంసార సాగరం నుండి నేను దాటే మార్గాన్ని తెలుసుకున్నాను. దాటే ప్రయత్నం జేస్తున్నాను. తర్వాత నా యొక్క డ్యూటీ నన్ను నమ్ముకొని సపోజ్ నాతో ఫ్రెండ్‌షిప్ జేస్తున్నారు. నా ఫ్రెండ్స్, నా బంధువులు. తర్వాత నన్ను నమ్ముకొని నా సంతానం, నా వైఫ్ నా దగ్గరకొచ్చింది.
సో, తెలీదు. శాస్త్రం తెలియకముందు ఓకే. ఒక స్త్రీ గాబట్టి నాకొక పురుషుడు భర్తకు గావాలనొచ్చింది. కానీ శాస్త్రం తెలిసిన తర్వాత ముందు నాకు గూడా తెలియదు. శాస్త్రం తెలిసింది ఓహో! నా డ్యూటీ ఆమెనేదో జాబ్ జేసి పోషించడము, ఆమె కోరిన వసతులు, మంచి నగలు, బట్టలు, మంచి ఇల్లు, ఇంకేదైనా అందరు సొసైటీలో చాలా గొప్పగా చూడటం. దిస్ ఈస్ నాట్ ద వే టు ప్రొటెక్ట్ ఆర్ టు ఆమెకు కావాల్సినవి సమకూర్చడం. నిజంగా ఆమెకు కావాల్సినయి సమకూర్చడము అంటే, తిరిగి ఈ శరీరం ఉంది గాబట్టే దీన్ని అలంకరిస్తున్నాం. శరీరం ఉంది గాబట్టే దీని పోషణ కొరకు మన జీవితమంతా మనసా, వాచా అంతా ఆలోచిస్తా ఉంటాం. శరీరమే లేకుంటే ఈ శరీరానికి ఎంత అలంకరించినా అది ఓల్డ్ ఏజ్ అవుతుంది. మొఖంలో కలబోతుంది. తర్వాత నడవలేకపోతున్నాము. ఇవన్నీ జరుగుతది. సో, నిజంగా నా వైఫ్‌కు నేనిచ్చే గిఫ్ట్ ఏంటంటే, దివ్య శరీరాన్ని ఇవ్వాలి. దివ్యమైన శరీరము అలంకరణకు నువ్వు నగలు పెట్టాల్సిన అవసరం లేదు. దివ్య శరీరము విత్ నగలతోనే వస్తుంది. వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి ఆభరణాలతో ఆ శరీరాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. మరి దాని కొరకు అంటే నమోచేద్యః సముపేత మృత్యుం. మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసేటువంటి పరిస్థితి నా వైఫ్‌కు కల్పించొద్దు. నా పిల్లలకు కల్పించొద్దు. నన్ను నమ్ముకున్నటువంటి బంధువులకు కల్పించొద్దు. నన్ను నమ్ముకున్నటువంటి శిష్యులకు కల్పించకూడదు. అర్థమైందా? సో, కాబట్టి అది మనం చేయవలసింది. ఇక్కడ కర్దమ ముని తన భార్య ఏదైతే సేవ వేల సంవత్సరాలు సేవ చేసింది పెళ్లి చేసుకొని. తన శరీరము ఎట్లాగూ ఎవరైతే జన్మ తీసుకుంటారో 6 రకాల మార్పులు సహజం. 6 రకాల మార్పులేంటి? జన్మ, తర్వాత పెరుగుదల, కొంతకాలం నిలకడ, నాలుగవది పునరుత్పత్తి, ఐదవది క్షీణించడము, కంప్లీట్‌గా నశించిపోవడం. అన్ని సంవత్సరాలు సేవ చేస్తూ బాడీ మొత్తం శరీరం బక్కచిక్కిపోయింది. క్షీణించినట్టయిపోయింది. కానీ యోగులకెంత బలముంటదంటే, మళ్ళీ యుక్త వయస్సు చేసే శక్తి ఉంటుంది. ఎందుకు? మహాయోగి యొక్క అంశము. హూ ఈజ్ మహాయోగి? యోగి మహాయోగి. కృష్ణ ఈజ్ ద మహాయోగి. విష్ణు ఈజ్ ద మహాయోగి. ఎందుకు? మహాయోగి అని భగవంతుని ఎందుకంటారంటే, యోగా అంటేనే క్రియేట్ చేయటం. ఏం క్రియేట్ చేయటము? సృష్టిని క్రియేట్ చేసి, దాంట్లో ఆ క్రియేషన్‌లో సంబంధాలను నెలకొల్పుతాం. ఒకరికొకరు. సంబంధాలంటే, మన యొక్క పాస్ట్ ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి ఒకరికొకరికి సంబంధం. ఇది భౌతికమైనటువంటి ఆ! మాయతో కూడుకున్నటువంటి యోగా. కానీ నిజమైనటువంటి సత్యం యోగా ఏంటంటే, మన యొక్క సంబంధము భగవంతుడితో మనం ఏర్పాటు చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడికొచ్చిన తర్వాత, ఆ రియల్ సంబంధాన్ని మనం మర్చిపోతున్నాం. ఎప్పటి వరకు మర్చిపోతాము? శరీరంలో మనం ఉన్నంత వరకు మర్చిపోతాము. శరీరంలోంచి మనం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ జేస్తాం. ఏమంటారు? తీసుకెళ్ళేటప్పుడు అది గూడా రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. అరే బాబా! ఆ చనిపోయిండు. ఆయనతోని రామ్ నామ్ సత్య హై అంటే ఫలితం ఉంటదా? ఏమీ ఫలితం ఉండదు. మరి పాపం ఆయన బ్రతికుండంగా అట్‌లీస్ట్ బెడ్ రిడెన్ ఉన్నప్పుడన్నా రామ్ నామ్ సత్య అంటే, ఆ స్థితిలో అన్నా ఓహో! రామ్ నామ్ సత్య అని స్మరిస్తే అన్న భగవంతుడు మనకు 8.5లో చెప్పారు. ఏమన్నారు? అంత్యకాలే చ మామేవ స్మరణముక్త్వా కళేబరం యః ప్రయాతి స్మద్భావం యాతి నాతి అస్త్ర సంశయ. సో, అంత్యకాలంలో మీరు ఏం స్మరిస్తారో, ఏ భావంతో మీరు శరీరాన్ని వదిలేస్తారో, సో, అటువంటి శరీరం తీసుకుంటారు అని జెప్పారు. మరి వెళ్ళిపోయిన తర్వాత తీసుకునేది ఏముండదు. పొద్దున నామామృతంలో గూడా మనకొచ్చింది. ఏమున్నా గూడా ఫైనల్ ఎగ్జామ్ రాయకంటే ముందే. రాసిన తర్వాత ఇంకా ఆ ఆత్మ నెక్స్ట్ సంచిత కర్మలను అనుభవించడానికి కొరకు శరీరాన్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే శరీరం తీసుకుంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రారబ్ధ కర్మ. సో, ఇక్కడ మనము యోగులు ఎంతోమంది భగవంతుడు ఎన్నో బ్రహ్మాండాలను క్రియేట్ చేస్తే, సో, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు గూడా అటువంటి లోకాలను క్రియేట్ చేయగలుగుతారు. తర్వాత సో, వాళ్ళ మనో సంకల్పంతోనే యోగ శక్తితో పెద్ద పెద్ద భవంతులను క్రియేట్ చేయగలుగుతారు. దాంట్లో మనము చెప్పొచ్చు. అలా క్రియేట్ చేసిన దాంట్లో కర్దమమునితో కొరకు
స్వర్గలోకం పంపియమంటే స్వర్గలోకం ఈ దేహంతో వెళ్ళలేరు. సో, కాబట్టి ఆయనేం జేస్తాడు, తను గూడా బ్రహ్మర్షి కావడానికి తపస్సు జేసి, తన తపోబలంతో ఆయన లోకాన్ని అతని కొరకు లోకాన్ని క్రియేట్ జేస్తాడు. త్రిశంకు స్వర్గంలాగా. సో, కాబట్టి భక్తులకు భగవంతుడు ఆ శక్తిని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా కర్దమమునిక్కడ తన భార్య కోరిక మేరకు ఫ్లోటింగ్ మణిపూర్‌లో ఫ్లోటింగ్ లేక్ ఉంది. ఆ లేక్ ఫ్లోట్ అవుతా ఉంటది. సో, అదే విధంగా ఈ కర్దమముని ఫ్లోటింగ్ అంటే లైక్ ఇప్పుడైతే దానికి ఇంధనం అదంతా పోస్తే గాని విమానం కదలదు. అప్పుడు ఏమీ అవసరం లేదు. సో, అది ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేస్తా ఉంటది. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ గురించే మనకిక్కడ చెప్తున్నారు. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఆ సౌధం అవసరమైనట్టి సమస్త ఉపకరణములతో నిండి ఉండి సర్వకాలముల యందును సుఖావహముగా నుండెను. చుట్టూరా అది పతాకములతోనూ, తోరణములతోనూ, వర్ణమయమగు చిత్రకళతోనూ అలంకృతమై ఉండెను. ఇంకను అది మధురముగా జుంకారము కావించు తుమ్మెదలను ఆకర్షించునట్టి పుష్పమాలికలతోనూ, నార, పట్టు వంటి వివిధ వస్త్రములతోనూ విరాజిల్లుచుండెను. దాంట్లో వర్ణిస్తా ఉన్నారు. అంటే వాళ్ళు పెద్ద ఇంజినీరింగ్ చదవాల్సిన అవసరం లేదు యోగులు. యోగ బలంతో ద బెస్ట్ బిల్డింగ్. సో, తన వైఫ్ ఏదైతే కోరిక కోరిందో, ఆ కోరికను నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి భవంతి యొక్క ఆర్కిటెక్చర్, దాంట్లో ఏ ఏ రూమ్‌లో ఎలా ఉండాలా, గార్డెనింగ్ ఎలా ఉండాలా, ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉండాలా, ఎవ్రీథింగ్ కర్దముని సంకల్పంతో క్రియేషన్ జరుగుతా ఉంది. నెక్స్ట్ శయ్యములు, తల్పములు, వీవనములు, ఆసనములతో ఆ సౌధం మనోహరంగా కనపట్టెను. అవన్నీను విడివిడిగా 7 అంతస్తులో ఏర్పాటు చేయబడి ఉండెను. సో, చూడండి మనం ఒక ఫ్లాట్ కొనియాలంటేనే కష్టం. అటువంటి కర్దమముని సో, మన దగ్గర గూడా చాలా రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళ వైఫ్‌లకు చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. పెద్ద భవంతులిస్తారు. అలానే మనం జూస్తుంటాం. కొంతమంది ఇస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బంతా గూడా ఉండేది ఒక బెడ్‌రూమ్ అయితే పెద్ద బిల్డింగ్ వాళ్ళకిస్తా ఉంటారు. అదే విధంగా కర్దమముని గూడా ఈ కాలమే గాదు, ఆ కాలం సత్యయుగంలో గూడా ఆయన తన వైఫ్ సేవకు మెచ్చి హ్మ్. తన యోగ బలంతో వైఫ్‌కు అంత పెద్ద పెద్ద బిల్డింగ్సు, దాంట్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఉంటే ఉట్టి గోడలు ఏదో రూమ్‌లుంటే నడుస్తదా? దాంట్లో ఫర్నిచర్ గావాలా. ఫర్నిచర్ అంటే బెడ్స్ వాటిలో అన్నీ గూడా మనమైతే అన్నీ గూడా ఆర్టిఫిషియల్ ఏవో అరేంజ్ జేస్తా ఉంటాం. కానీ ఇక్కడ అన్నీ గూడా న్యాచురల్ అక్కడ వాళ్ళకి ఆనందాన్నిచ్చేటువంటి సంగీతకారులు గాని, మరి ఇప్పటిలాగా ఎలక్ట్రిసిటీ లేదు. తర్వాత ఈ ఫ్యాన్స్ లేవు. కానీ ఆ న్యాచురల్ గాలి, ఏసీ ఇప్పుడు మనం ప్రతి ఇంటికి ఏసీ పెట్టించుకుంటా ఉంటాం. అప్పుడు ఏసీ అవసరము లేకుండా ఆ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసి అటువంటి కన్‌స్ట్రక్షన్‌తో వాళ్ళు గొప్ప ఆనందాన్ని పొందేవాళ్ళు. భాష్యం. ఆ సౌధం పలు అంతస్తులు కలిగి ఉన్నదిగా ఈ శ్లోకం నుండి అవగతమగుచున్నది. నింగినంటూ మేడలు కొత్తగా ఏమి సృష్టించబడలేదని ఉపర్యుపరి విన్యస్త అను పదం సూచిస్తుంది. ఆ రోజుల్లో కూడా కోట్లాది సంవత్సరముల కిందట పలు అంతస్తుల భవనములు ఉండేటివి. అవి ఒకటో రెండో గదులను కలిగి ఉండక పెక్కు గదులను కలిగి ఉండెను. వానిలో ప్రతి ఒక్కటియు మెత్తటి కుర్చీలు, పర్యంకములు, ఆసనములు, తివాసీలతో పూర్తిగా నిండి ఉండేవి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సోఫాలే ఇవి ఎందుకు పనికిరావు ఇవి. అర్థమైందా? ఆ సోఫాలంతా గూడా ప్రతి సోఫాలు, కుర్చీలు ఇవన్నీ గూడా ఫర్నిచర్ అంతా గూడా అవి ఈరోజు తీసుకొస్తే నెక్స్ట్ మంత్ ఉంటదా? ఉండదా? తెలీదు. 1 ఇయర్ తర్వాత అది ఉంటదా? ఉండదో తెలీదు. గ్యారంటీ ఉండదు. వాడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం సార్ మరి దేనికి గూడా మనకే గ్యారంటీ లేదంటారు. కానీ అప్పట్లో అవన్నీ గూడా పెద్ద పెద్ద మేడలు, భవంతులు సో, అవన్నీ గూడా వాళ్ళ లెవెల్‌కు తగ్గట్టుగా బహుమతులు ఇచ్చేవాళ్ళు. సో, అదే విధంగా కర్దమ ముని గూడా అప్పుడు మరి అంత పెద్ద భవంతికి ఏం లిఫ్ట్ ఉండిందా? మరి ఫస్ట్ ఫ్లోర్ నుంచి 100వ ఫ్లోర్‌కి వెళ్ళాలనుకోండి. ఎలా వెళ్తున్నారు? వాళ్ళకి గూడా యోగ శక్తితో దేర్ ఈస్ నో లిఫ్ట్. సో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి 100థ్ ఫ్లోర్ తను అనుకోగానే అక్కడికి వెళ్ళిపోగలదు. ఈవెన్ పాండవుల యొక్క ఇంద్రప్రస్థంలోనే నీళ్లు కనబడతాయి. కానీ అక్కడ నీళ్లుండవు. నీళ్ళు లేవు అని మామూలుగా నడుచుకుంటా పోతే అక్కడ నీళ్ళలో గుంతలో పడిపోయాడు. ఎవరు? దుర్యోధనుడు. అటువంటి దుర్యోధన. చమత్కారంతో కూడుకున్నటువంటి బిల్డింగు
దేవశిల్పి కట్టడం జరిగింది. ఇక్కడ గూడా ఎన్నో చమత్కారాలతో కూడుకున్నటువంటి ఆ ఏర్పాట్లను, వసతులను కద్దాముని తన భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బిల్డింగ్సు అవన్నీ గూడా వసతులు. ముఖ్యంగా ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నటువంటి ఇప్పుడు మన షిప్‌లలోనే ఉండదు అంతా. కానీ ఇది ఏరోప్లేన్ అటువంటి మూవింగ్ అదొక ఎట్లయితే ఒక ప్లానెట్ ఎట్లయితే మూవింగ్ అవుతా ఉంటదో, ఆ విధంగా కర్దమముని అటువంటి పెద్ద ఒక రాజ్యాన్ని అక్కడ అంటే కేవలం హనీమూన్ రాజ్యంలాగా అక్కడ ఎంజాయ్ జేయడానికి క్రియేట్ చేశాడన్నట్టు. 17వ శ్లోకం. కుడ్యములపై అచ్చటచ్చట గల శిల్పములతో దాని శోభ ఇనుమడించెను. వైడూర్య మండితమగు అరుగులతో దాని నేల మరకతమని నిర్మితమైయుండెను. భాష్యము. ప్రస్తుత కాలమున జనులు తమ వాస్తు కళను గాంచి గర్వించుచున్నను. నేల మాత్రము సాధారణంగా రంగు కలిపిన సిమెంట్‌తోనే తయారు చేయబడి ఉండును. కానీ కర్దమముని యోగ శక్తిచే నిర్మితమైన సౌధము మాత్రము వైడూర్య మండితమగు అరుగులను కూడిన మరకత మణిమయ నేలను కలిగి ఉండెనని గోచరిస్తుంది. సో, అప్పుడు ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు గూడా ద్వారకలో నిర్మించినప్పుడు దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ కూడా లేదు. డే టైమ్‌లా సూర్యుడు రాత్రిపూట ఆ వజ్ర వైడూర్యాల యొక్క కాంతితోనే ఇల్లంతా గూడా వెలిగిపోయేది. అదే విధంగా కోట్ల సంవత్సరాల కింద కర్దమ ముని యొక్క ఆర్కిటెక్చర్, కన్‌స్ట్రక్షన్ తన ఊహ మాత్రంతోనే చేశాడు. అవన్నీ గూడా ఈవెన్ నేల మనకైతే మార్బుల్ గాని, లేకుంటే ఏమంటారు టైల్స్ గాని, గ్రానైట్స్ వేస్తా ఉంటాం. కానీ అప్పుడు ఆ నేలంతా గూడా వైడూర్య మండితం అంటే ఆహ్, సెల్ఫ్ ఎఫల్జెన్స్ ఇచ్చేటువంటి ఆహ్, వజ్ర వైడూర్యాలతో ఆ గోడలు గాని, ఆ పిల్లర్స్ గాని, ఆ నేల గాని నిర్మితమైంది. మణిమయమైంది. ఆ మణి మాణిక్యాలతోనే చాలా అంటే ఎంత సిరి సంపదలు. ఆమెకి ఎటువంటి లోటు ఇంతకాలము తన యొక్క సిరి సంపదలు తన తండ్రి అయినటువంటి మనువు దగ్గర ఎంతో అల్లారుముద్దుగా సిరి సంపదల్లో పెరిగి పెద్దగై ఇక్కడికొచ్చింది. ఇక్కడికొస్తే దానికి ఎగ్జామ్ అపోజిట్‌గా అసలు ఏమీ లేవు వీళ్ళ దగ్గర. ఉండడానికి చిన్న పూరి గుడిసె. సో, తినడానికి ఆకులు అలము. అక్కడ మన లాంగ్వేజ్ చెప్పాలంటే చాలా ధనవంతులు రోజు 5 స్టార్ ఫుడ్ లాగుంటుంది. ఎంతోమంది పనోళ్ళుంటారు. రోజు చప్పన్ భోగ్‌లాగా ఏది కోరితే అది. ఇక్కడ ఏముంది కందమూలాలు, పండ్లు, ఫలాలు తినే పరిస్థితి. దాంతో జీవనం కొనసాగించాల. అటువంటి ఆవిడకు మళ్ళీ అందు గురించే దయేసి దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చంటే భర్తని ఒకసారి యాక్సెప్ట్ జేసి స్వీకరించామంటే, ఆయన రోజు ఇన్సల్ట్ జేస్తూ చిత్రహింసలకు గురి చేయొద్దు. ఓకే. నా ప్రారబ్ధ కర్మ ఇలా ఉంది కాబట్టి లెట్ అస్ సీ. సో, మనము ఎలాగైతే దేవహుతి కర్దమమునిని సేవిస్తూ ఆ భగవంతుని మెప్పించిందో, ఇక్కడ గూడా కర్దముని యొక్క పవర్ భగవంతుని నుంచొచ్చింది. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ట్యాప్ ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో, ఆ రిజర్వాయర్ ప్లెజర్ పొటెన్సీ ఆనంద నిధి, ఆనంద సాగరుడు భగవంతుడు. అలాగే కర్దముని యొక్క శక్తి అంతా గూడా భగవంతుడిది. కేవలం భగవంతుని త్రూ కర్దముని సేవించింది. తన యొక్క ఐశ్వర్యాలు, భోగాలు, తన యొక్క పేరు, ప్రతిష్ట అంత గొప్ప చక్రవర్తి భూమండలానికి చక్రవర్తి యొక్క కూతురంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మన ఊర్లో సర్పంచ్ యొక్క కూతురంటేనే లెవెల్ ఫీల్ అవుతారు. ఇంకా ఎమ్మెల్యే కూతురంటే ఇంకా గొప్పగా అటువంటిది సీఎం కూతురంటే ఇగ వాళ్ళు గాలిలో నడుస్తా ఉంటారు. అటువంటిది తను దేవహూతి మొత్తం భూమండలానికే అధిపతి అయినటువంటి మనువు యొక్క కుమార్తె. కానీ ఆమె తన పొజిషన్ అంతా గూడా అది తన తండ్రిది. ఈ దేహాన్నిచ్చినటువంటి తల్లి, తండ్రిది. ఈ దేహం ఇప్పుడు అదే తల్లి, తండ్రి నాకు భర్త దగ్గరికి పంపించారు. మరి భర్త ఎటువంటి స్థితిలో ఉంటే, ఆ స్థితి, ఆ పరిస్థితిని నేను ఈ శరీరంతో ఎంజాయ్ జేయాల. ఎంజాయ్ అంటే ఆత్మ యొక్క ఆనందాన్ని పొందడానికి భగవంతుడు ఈ దేహం ఇచ్చాడు. మరి ఆత్మానందము గుర్తుపెట్టుకోండి. ఈ దేహము తల్లిదండ్రి దగ్గర ఉంటే పరిస్థితిలో ఆ వాతావరణాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఆనందాన్నివ్వాల సేవ ద్వారా మనము ఆనందం పొందాలి. ప్లస్ ఈ శరీరం ఆల్ ద టైమ్ సేవ ద్వారానే ఆనందాన్ని పొందగలుగుతుంది. భోగం ద్వారా పొందదు. సేవ చేయడం వల్ల ఆనందం పొందుతుందే గానీ, సేవ తీసుకోవడం వల్ల ఆనందం పొందదు. చైతన్య మహాప్రభు చెప్తారు ఆల్‌వేస్ యూ మస్ట్ బి ఇన్ ఏ హంబుల్ పొజిషన్. సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్‌గా అంటే
చాలా శరీరానికి కావాల్సిన మినిమమ్ రిక్వైర్మెంట్స్ దానికి ఫుల్‌ఫిల్ చేస్తూ హై థింకింగ్ అంటే చాలా శరీరం ఇప్పుడైతే పైసలు లేవు గానీ తర్వాత ఏదో ఒక రోజు చాలా హైఫైగా జీవించాలి. చాలా డబ్బులు సంపాదించి నేను గూడా గొప్ప కరోడ్‌పతి సో, లగ్జరియస్‌గా లైఫ్ జీవించాలనా? సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటే? సింపుల్ లివింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సృష్టిలో మహాజనులు గొప్ప గొప్ప భక్తులందరూ గూడా ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి కొరకు హై థింకింగ్ చెయ్యరు. ఆత్మని సుఖపెట్టడానికే నేను సుఖపడడము అంటే ఆత్మ ఆనందం. ఆత్మానందం దేనికి? ఇప్పుడు మన పిల్లలందరూ గూడా గొప్ప గొప్పగా చెప్పుకుంటారు తల్లిదండ్రులు. మా అబ్బాయికి ఈ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చిందని జెప్పేసి. ఆ ర్యాంక్ దేని కొరకు? మంచి కాలేజ్‌లో చాలా కష్టపడి చదివించారు. ఇంకా లాస్ట్ మనకు మెయిన్ ఆహ్, ప్రొఫెషనల్ ఎంట్రీ ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ ఐదర్ మెడిసిన్, ఐదర్ ఇంజినీరింగ్ ఆర్ సీఏ వాటెవర్. అలా ఎంట్రీ కావడానికి కొరకే 12 సంవత్సరాలు కష్టపడ్డారు దాని తర్వాత. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పర్పస్? ఆ ప్రొఫెషన్‌లో మళ్ళీ మంచిగా సెటిల్ అవ్వాలా. మరి ఈ దేహ ప్రొఫెషన్ కొరకు తల్లిదండ్రి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు గూడా ప్రయత్నం చేస్తా ఉంటే, వాళ్ళ గోల్ అనుకుంటారు ఆ ప్రొఫెషన్‌లో మంచిగా సెటిల్ అయిపోతే, ఇంకేం చేస్తారు వాళ్ళు మంచి మంచి భోగాలను సింపుల్ లివింగ్ ఉండదప్పుడు. హై లివింగ్, సింపుల్ థింకింగ్ అయిపోతది. సో, కాబట్టి మనకు ఇక్కడికొచ్చింది మనము ఆత్మ యొక్క గోల్ సాధించడానికి. అది మర్చిపోతే, మనం ఈ దేహము యొక్క గోల్‌ని సాధింపులో ముందుకు వెళ్తా ఉంటే, అది కేవలం మన డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నట్టంట. ఈ గోల్స్ దగ్గర ఖర్చవుతుంది. మన పుణ్య కర్మ అనే డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకుంటాం. సో, దయచేసి పుణ్య కర్మ అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. పుణ్యకర్మ అయితే ఫెసిలిటీ ఇస్తాడు భగవంతుడు. ఆ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మనం రికాగ్నైజ్ జేయాలి. యెస్. మనం గూడా ఏదన్నా పూర్వకాలం మాకు బిఎస్ఎన్ఎల్ బోనస్ ఇచ్చేవాళ్ళు. ఆ బోనస్ ఇయర్ మొత్తం ఎవరు ఎన్ని రోజులు పని చేస్తే దాని కాలిక్యులేషన్ ప్రకారం బోనస్ డిక్లేర్ చేస్తే ఆ రోజు ఆ బోనస్ బట్టి మనకి కాలిక్యులేషన్ చేసి ఇచ్చేవాళ్ళు. దాన్ని స్పెషల్‌గా దసరాకి ఇచ్చేవాళ్ళు. దసరాకి ఎంజాయ్ చేస్తుండే. అదే విధంగా మనకు గూడా భగవంతుడు లాస్ట్ లైఫ్ యొక్క పుణ్య కర్మ అంటే కష్టపడ్డాం గాబట్టే మనకు బోనస్ ఇస్తాడు. సో, ఇంకొకడికి కష్టపడలేదు గాబట్టి బోనస్ తక్కువొస్తుంది. అంటే పాపకర్మ. సో, కాబట్టి ఏదైనా గాని అట్‌లీస్ట్ ఆ తక్కువొచ్చిన వాడు ఈ ఇయర్ వ్యర్థంగా లీవులు పెట్టకుండా, అబ్‌స్కాండింగ్ లాగా ఉండకుండా అది తెలుసుకొని ఈ ఇయర్ బాగా పనిచేస్తే నెక్స్ట్ ఇయర్ మంచి బోనసొస్తుంది. అది గ్యారంటీ అన్నట్టు. అదే విధంగా మనము దయచేసి గుర్తుపెట్టుకోండి. సింపుల్ లివింగ్ దుబారా ఖర్చులు పెట్టి లోన్‌లు తీసుకుంటా ఉంటే నెక్స్ట్ మంత్ జీతం రాదు మనకు. సో, ఈ లైఫ్‌లో చేసుకున్నటువంటి పుణ్యకర్మ నెక్స్ట్ లైఫ్‌లో అనుభవిస్తాం. పాపకర్మ నెక్స్ట్ లైఫ్‌లో అనుభవిస్తాం. భగవంతుడు చెప్తున్నాడు, ఈ లైఫు ఆల్రెడీ మనకు ఏదైతే ప్రారబ్ధ కర్మ ద్వారా మనకు లభ్యమవుతుందో, ఓకే. వాటెవర్ ఇట్ యూ యాక్సెప్ట్ ఇట్ యాస్ ఎ ప్రసాద. దెన్ నెక్స్ట్ ఇంకా మీకు నా పుణ్య, నా పాపకర్మ ఏమీ లేకుండా మనము ప్లాన్ జేసుకోవచ్చు. అంటే ఈ దేహము ఉండకుండా, దేహం ఉందంటే మళ్ళా దేహం గురించి భారవాహి. భారాన్ని మోస్తా ఉండాల. సో, ఎప్పటి వరకు? అనంత కాలం నుంచి భారాన్ని మోస్తున్నాం. అనంతకాలం నుంచి ఎన్నో శరీరాలు తీసుకున్నాం. ఆ శరీర పోషణ, శరీర ఎక్స్‌పాన్షన్ పోషణ, శరీరంతో పాటు ఎన్నో బంధుత్వాలుంటాయి. వాళ్ళందరితో ప్రభుజీ తప్పించుకోలేకపోతున్నాం ప్రభుజీ. ఎగ్జాంపుల్ సో, మా వైఫ్‌కి అన్నాను. "అరే! మనం ఈ సాటర్‌డే ప్రోగ్రామ్‌కెళ్ళాలి." లేదు మా చుట్టాలొస్తున్నారండి. మీరు వెళ్తే వెళ్ళండి." అరే! ఇదేంటి? అవునండి. ఏం చుట్టాలొస్తున్నారు? అక్కడ గూడా చుట్టాలొస్తున్నారు గదా! అక్కడ గూడా సత్సంగ్‌లో చుట్టాలొస్తున్నారు. ఇక్కడ గూడా చుట్టాలొస్తున్నారు. ఈ చుట్టాలెవరు? ఆ చుట్టాలెవరు? హ్మ్. ఆత్మానందం దేనితో దొరుకుతదంట? ఆత్మ యొక్క ఆనందము. మూడే జెప్పాడు చైతన్య మహాప్రభు. దాన్ని చాంటింగ్ అంటే కీర్తన, డాన్సింగ్, లిస్టింగ్. ఈ 3 చెయ్యండి. సో, 3 మనకు ఎప్పుడు దొరుకుతాయి? మన ఇంట దొరుకుతాయా? దొరకవు. భక్తుల సంఘంలో లభ్యమవుతుంది. సో, కాబట్టి మనకు నిజమైన ఆనందాన్ని పొందేది మనము అంటే యాక్చువల్‌గా మనందరం గూడా ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం.
మనము అంటే థియరిటికల్ వింటున్నాము. ప్రాక్టికల్ మాత్రం వి ఆర్ అనేబుల్ టు అండర్‌స్టాండ్. నిజంగా అది అర్థం చేసుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ నాకు హెల్త్ బాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్‌లో ఫెసిలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. బెడ్ పడుకోవడానికి బెడ్ ఉంది. మంచిగా బెల్ కొట్టకున్న అటెండెంట్ ఐసీయూలో ఇట్లా చెప్తే చాలు. ఆళ్ళు రెడీగా ఉంటారు. సార్, సార్, సార్ చెప్పండి సార్ అని చెప్పేసి. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. టైమ్ టు టైమ్ మంచిగా టిఫినొస్తుంది, లంచొస్తుంది, డిన్నర్ అది కూడా మంచి వేడివేడియి తీసుకొస్తున్నారు. అది ఎప్పటి వరకు? ఒక 4, 5, 10 రోజులు. సార్ మీరు బాగైపోయారు సార్. డిశ్చార్జ్ చేస్తా. లేదండి ఇక్కడ చాలా బావుందండి. ఇక్కడ ప్రతిరోజు చాలా డబ్బుంది నా దగ్గర. ప్రతిరోజు మరి ఐసీయూలో ఒక 5,000 బిల్లయితది సార్ ప్రతిరోజు. అంతేనా? పర్వాలేదు. ఇంకా కావాలంటే మీకొక టిప్ ఇస్తా. 6,000 ఒక నెల రోజులు ఇక్కడే ఉంటానండి బావుంది. ఈజ్ ఇట్ ఓకే? చూస్తాం మళ్ళీ ఎట్లా ఉంటదని చెప్తా ఉంటారు. మరి మనం ఏం చేస్తున్నామండి? మన మనం చూడ్డానికి హాస్పిటల్‌కొస్తారు. ఆడనే ఉంటారా వాళ్ళు? వాళ్ళు గూడా మేము ప్రే చేస్తామండి. తొందరగా మీరు బాగుపడాలి. డిశ్చార్జ్ అవ్వాలని జెప్పేసి వాళ్ళు జేస్తారు. మనం జేస్తాం. అదే విధంగా ఆ డిశ్చార్జ్ ట్రీట్‌మెంట్ ఏంటంటే, మనకు సాధు సంఘ చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. మనం అన్‌లెస్ అంటిల్ మనం ఫీల్ అవ్వాలి. యెస్ నేను ఆత్మను. ఈరోజు మీకు తెలుసో తెలీదో మా ఐటీపీసీలో మా రమణ ప్రభుకి తెలుసు. ఈరోజు కిమ్స్ నుంచి కొంతమంది డాక్టర్స్ వచ్చి ఐ చెకప్, డెంటల్ చెకప్, బీపీ చెకప్, షుగర్ చెకప్, ఈసీజీ అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా ఎంప్లాయీస్ కొరకు పెట్టిండ్రండి. ఫ్యామిలీస్‌తో రమ్మంటున్నారు వాళ్ళు చెకప్ కొరకు. సో, ఇది గూడా మెడికల్ చెకప్. చాలామంది వెళ్తున్నారు. యెస్ వచ్చి చూస్తాం. ఈసీజీ గూడా ఉందంట. మరి ఇది గూడా మనకు ట్రీట్మెంట్ అండి. సాధు సంఘంలో ఏం జరుగుతదండి ట్రీట్మెంట్. వాళ్ళు ఇంకేమన్నా మీ ఫ్రెండ్స్ గూడా అంటే ఫ్రెండ్స్ అంటే నియర్ బై రిలేటివ్స్ ఉంటే గూడా రమ్మని. సో, మరి మనం గూడా అదే జెప్తున్నాం. రేపు మనకు గూడా ట్రీట్మెంట్ ఉన్నది. ఫ్రీ మెడికల్ చెకప్ ఉంది. ఎక్కడుందండి? డివోటీస్ ఫ్రీ మెడికల్ చెకప్ ఎక్కడుంది? ట్రీట్మెంట్. చెకపే కాదు ట్రీట్మెంట్. డైరెక్ట్. ఎక్కడుంది రేపు మెడికల్ ట్రీట్మెంట్? స్పిరిచువల్ ఆ! భవరోగ ట్రీట్మెంట్ ఉంది. ఎక్కడుంది? ఉందా? ఆ! సో, కాబట్టి ఈరోజు మా ఆఫీస్‌లో ఉంటే రేపు తార్నాకలో ఉందండి. భవరోగానికి ట్రీట్మెంట్. అర్థమైందా? మెడికల్ చెకప్ ఉంటది. స్పిరిచువల్ మెడికల్ చెకప్, దెన్ ట్రీట్మెంట్ ఉంది. లేదు ప్రభుజీ మనం రాలేము ప్రభు. ఇట్ ఈస్ అప్ టు యూ. అక్కడ కూడా పెట్టిండ్రు ట్రీట్మెంట్. సో, ఇది ఈ విధంగా కర్దమ ముని తన యొక్క యోగ బలం అదెక్కడి నుంచొచ్చిందండి? తపస్సు జేశాడాయన భగవంతుడికి. తపస్సు జేసి భగవంతుని ఆయన యొక్క ప్రత్యక్ష దర్శనం జేసుకొని, భగవంతుడు తన యొక్క దివ్య చూపులతో ఆయనకు ఆ పవర్‌ని, ఆ బలాన్ని, స్పిరిచువల్ బలాన్ని ఇవ్వడం జరిగింది. దాన్నాయన మిస్‌యూజ్ జేయట్లేదు. ఎవరికిస్తున్నాడాయన? దాని యొక్క ఫెసిలిటీని ఎవరైతే సింపుల్ లివింగ్, హై థింకింగ్ చాలా ఆయన ఏ విధంగా కావాలంటే ఆ విధంగానే ఇంకా అణకువగా చాలా సేవ చేసింది కాబట్టి, ఆ ప్రసన్నంతో ఆమెకు వరాలనిస్తున్నాడు కర్దమముని. హ్మ్. 18 ద్వారము చెంత పగడపు గడపలతోనూ, వజ్ర మండితమగు తలుపులతోనూ ఆ ప్రసాదమును అతి సుందరముగా ఉండెను. దాని ఇంద్రనీల శిఖరములపై హేమ కుంభములు ఉంచబడినవి. సో, మనం గూడా మన మెయిన్ డోర్ చాలా అద్భుతంగా నిర్మించుకుంటా ఉంటాము. సో, దానికి ఇప్పుడైతే మనకు ఆచార్యులు చెప్తా ఉంటారు. ఈ వజ్ర వైడూర్యాలు ఇవైతే మనం పెట్టలేమేమో గానీ, మనకు నిజమైనటువంటి వజ్ర వైడూర్యాలు మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, మన యొక్క మెయిన్ డోర్‌కు భగవంతుడి యొక్క ఆ! శంఖ చక్రాలను, పద్మాన్ని లేదంటే ఇంటి దగ్గర హరినామాన్ని, తిలకాన్ని అవి ఏ ఇంటి మీద ఈ యొక్క మార్క్స్ ఉంటాయో చిహ్నం. ఆ! అంటే చిహ్నాలు లైక్ తిలకం చిహ్నము, శంఖ, చక్ర, భగవంతుడి నామము ఆ ఇంటికి దాదాపు 200 మీటర్ల వరకు ఎటువంటి ఆ! చెడు దాన్నేమంటారు చూపులు, చెడు వాళ్ళు అటువంటి ఆ ప్రదేశం పైన ప్రభావం చూపదని జెప్పేసి చెప్తా ఉంటారు. చెడు అంటే ఏంటండి? సో, భగవంతుడికి అది చాలా భయపడుతుందన్నమాట. అంటే నాకు అనువుగాని ప్లేస్ ఎట్లయితే దొంగలున్నారండి. పోలీస్ స్టేషన్ పక్కంటే దొంగలు పడతారా? పోలీస్ స్టేషన్ ఆ పోలీసులు ఎక్కడ పెట్రోలింగ్ చేస్తారో, అక్కడ ఎందుకు అనవసరంగా వాళ్ళకి పట్టుబడి లోపల పడేదానికంటే, ఎక్కడ పోలీసోలుల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క
గస్తీ ఎక్కడ ఉండదో, అక్కడ హాయిగా మన పని చేసుకుందాం అని అనుకుంటా ఉంటారు. సో, కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గరైతే ఇటువంటి హరినామము, హరి కథామృతము, హరి భక్తుల యొక్క సంఘము, భగవంతుడి యొక్క చిహ్నాలుంటాయో, అవి చిహ్నం గాదండి. అవి నిజంగా ప్రొటెక్ట్ జేస్తాయి. అందుగురించే మన భక్తులకు జెప్తా ఉంటాము. ద్వారం దగ్గర మోస్ట్‌లీ భగవంతుడి యొక్క నరసింహదేవ్ భగవంతుడిని పెట్టుకున్నట్టయితే ఇలా, ఇలా ఆయన పాదాల దాటి వెళ్తాము వచ్చేప్పుడు గూడా. మనం బయటకు వెళ్ళేప్పుడు భగవంతుడి పాదధూళిని మన యొక్క శిరస్సుపై ధరించి వెళ్తే, సో, ఔట్ సైడ్ ఎంతో భౌతికమైనటువంటి కాలుష్యం ఉంటది. అంటే పొల్యూషన్ అంటే ఈ ధూళి, దుమ్ము గాదు. సో, బయట మనకు ఎంతో మందితో మనం కలిసి మాట్లాడాలి, కలిసితో పని చేయాలి గాబట్టి, అంటే వాళ్ళతో పాటు వాళ్ళ హృదయాల్లో ఎంతోమంది రాక్షస అసుర స్వభావము వాళ్ళ దగ్గర ఉంటుంది గాబట్టి, అది వీలవుతే మనం వాళ్ళ యొక్క అసురులను నశింపజేయాలా, మనకు మాత్రం అటువంటి ప్రభావం. ఎందుకంటే ఎవరి తలపైన నరసింహస్వామి యొక్క పాదధూళి ఉంటదో వాళ్ళని చూస్తేనే భయపడిపోతారు ఆ అసురులు. మళ్ళీ ఇంట్లోకొచ్చేప్పుడు బై చాన్స్ కొన్నిసార్ల మనకు టచ్ జేయకుండా మనతో పాటు ట్రావెల్ జేయాలనుకున్నా గూడా, మన ఇంటి దగ్గర రాంగానే ముఖ్యంగా తులసి ఎదురుంగా గనపడాలండి. మన గేట్ దగ్గర గాని, మన ఇంట్లో ఆ తులసి దగ్గరనే సాక్షాత్ భగవంతుడుంటాడు 100%. ప్లస్ తులసిని దాటుకొని మనం ఇంట్లోకొస్తే ఆ నరసింహస్వామి యొక్క పాదాల నుంచి రోజు వెళ్తుండం రావడము, తులసి మాలని వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు ఆ తులసి మాత యొక్క దర్శన భాగ్యంతోనే మనం భక్తి యోగంలో చాలా ముందుకు వెళ్ళే దర్శన భాగ్యంతో అవకాశం ఉంటుంది. అటువంటిది మనమైతే రోజు మంగళారతి తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంతమంది అలవాట్లో పొరపాటు ఆరతి చేసి నీళ్ళు పోయడం మర్చిపోతున్నారు. తప్పకుండా తులసి మహారానికి వాటర్ పోసి స్పెషల్‌గా మాతాజీలు, ప్రభు ఎవరైనా గూడా ఆ తులసి మహారాణి యొక్క చరణ్ ధూళి పెట్టుకోండి. మీరెవరైనా బొట్టిస్తే స్పెషల్‌గా మాతాజీలు ఇలా అనుకోని మాంగళ్యానికో ఇక్కడ పెట్టుకోవడం. అది ఆ బొట్టు భగవంతుడిది లేకపోతే అమ్మవారిదైతే ఓకే గాని, మామూలు బొట్టు కుంకుమ ఏదో పెట్టుకుంటూ ఉంటారు. కానీ రోజు దయచేసి తులసి మాత యొక్క వాటర్ పోసి, ఆ యొక్క చరణ్ రజ్ తులసీమాత యొక్క ఆ పవిత్రమైనటువంటి ఆ చరణాల ధూళిని మీరు పెట్టుకోండి. మీ మాంగళ్యానికి పెట్టుకోండి. 100% తులసి మాత ప్రొటెక్ట్ జేస్తుంది. నెక్స్ట్. వజ్రగోడల యందు ఉత్తమములగు పద్మరాగముల ఏర్పాటు చేయుటచే ఆ సౌధము కన్నులు అయినట్లుగా గోచరించెను. అద్భుతములగు గోపురములతోనూ, విలువైన బంగారు ద్వారములతోనూ అది అలంకరింపబడెను. సో చూడండి, ఫస్ట్ టైమ్ అనుకున్నది ఈయన దగ్గర మనం గూడా అలానే అనుకుంటాం. అరే! ఈయన మా లెవెల్‌కి తగ్గట్లేడు. కానీ బాగా చదువుకున్నాడు. మంచి ప్యాకేజ్ జాబ్ జేస్తున్నాడు. కానీ బ్యాక్‌గ్రౌండ్ ఏం జూస్తాం మనం? వాళ్ళకి సంపత్తి ఉందా లేదా? బిల్డింగ్స్ ఉన్నాయా లేదా? వాళ్ళ యొక్క ఏంటనేది. సో కర్దమ ముని దగ్గర ఉండవలసిందేముంది? భగవంతుడి యొక్క భక్తి అనే ధనముంది. భౌతికమైనటువంటి ధనము లేదు. కానీ ఆయన యొక్క ఆ ధనం మీద, భక్తి ధనం మీద దేవహూతికి చాలా విశ్వాసం ఉండే. అదే నన్ను భగవద్ధామానికి చేరుస్తుందని జెప్పేసి. ఆమె ఊహించలే. ఇక్కడ నాకు ఇన్ని వసతులు, ఏర్పాట్లు జేస్తాడని జెప్పేసి. ఓకే. ఆయనతో సహజీవనం సాగిద్దాం. సో, ఏదో ఒకటి నాకు మంచి జరుగుతుంది. భగవత్ కృప ఉంటుందని జెప్పి అనుకున్నది. కానీ వాళ్ళ నాన్న దగ్గర ఏదైతే ఉందో అంతకంటే గూడా ఎన్నో రెట్లు ఆయన ఆమెకు ఫెసిలిటీ ఇప్పుడు నిర్మిస్తా ఉన్నాడు. మళ్ళీ ఆమెకి ఇంక వద్దు ఈ ఫెసిలిటీ అన్నట్టుగా విరక్తి పుట్టేట్టుగా అటువంటియన్నీ గూడా వజ్రపు గోడలు. సో, గోడలన్నీ గూడా వజ్ర వైడూర్యాలతో సో, వాటికే మనం గూడా మరి ఫాల్స్ సీలింగ్ ఏసి తెలియదు. కానీ వాటన్నిటికి లైట్లుంటాయి. ఆ లైట్లేస్తే దేదీప్యమానంగా మనకు వెలిగిపోతాం. అరే! స్లాబ్‌కు లైట్లున్నాయన్నట్టుగా. ఈ యొక్క గోడలకు కన్నులున్నట్టుగా ఆ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళయన్నీ గూడా పెద్ద పెద్ద భవంతులు కాబట్టి ఆ గోపురాలు కట్టేసి అవన్నీ గూడా బంగారు గోపురాలు, ద్వారాలన్నీ గూడా నిర్మితమైనయి. భాష కళాత్మకమగు నగలు మరియు అలంకరణలచే కన్నులున్నట్లుగా గోచరించుట ఊహాత్మకమేమియును కాదు. ఈ మధ్య కాలంనే మొఘల్ చక్రవర్తులు తమ ప్రసాదములను మణిమయ పనిగురుడ్లు కలిగిన రత్న ఖచిత పక్షుల అలంకరణలతో నిర్మించి ఉండిరి. ఆ మణులు ఇప్పుడు అధికారుల స్వాధీనమై ఉన్నను. అలంకరణలు మాత్రము ఈనాటికి ఢిల్లీ అందలి కొన్ని మొఘల్ చక్రవర్తుల భవంతులలో కలవు. ఆ రాజ ప్రసాదములన్నీయును మణులతోనూ మరియు కన్నులను బోలిన అరుదైన రత్నములతోనూ నిర్మింపబడినవి. ఆ విధంగా
అవి రాత్రి సమయమున దీపముల అవసరము లేకనే ప్రకాశం నివ్వగలవు. పూర్వకాలం అట్లా ఎలక్ట్రిసిటీ లేదు గాబట్టి వీటి యొక్క కాంతితోనే వెలుతురు మనకది అప్పుడు మొబైల్ గూడా లేదు. ఇప్పుడు మొబైల్‌లో మనం లైట్ చూడొచ్చు. కానీ ఆ రోజుల్లో ఈ వజ్ర వైడూర్యాల నుంచి వెలువడేటువంటి సహజమైనటువంటి కాంతే దీపకాంతిగా వాళ్ళకు ఉపయోగపడేది. 20 ఆ సౌధమునందు అచ్చటచ్చట సజీవములగు హంసలు మరియు పావురముల గుంపులు, వాటితో పాటుగా కృత్రిమములగు హంసలు, పావురములు ఉండెను. ఆ కృత్రిమమగు పక్షులు సజీవములైనట్లుగా ఉన్నందున నిజంగా హంసలు వానిని తమ వంటి సజీవమగు పక్షులే అని తలచుచు మరల మరల వాటిపై నుండి ఎగిరినవి. ఆ విధంగా ఆ సౌధమంతయు పక్షుల కిలకిల రావములతో ప్రతిధ్వనించెను. అక్కడ చూడండి నేచురల్ అప్పట్లోనే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నట్టుగా అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత ఉంది అన్నట్టు. చూస్తే నేచురల్‌గా కనబడేట్టు. హంసలకే ఆశ్చర్యం కలిగి మా ఫ్రెండ్స్ అంటే జాతే గదా! నేచురల్ అని జెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే అవి నేచురల్ ఆర్టిఫిషియల్ అటువంటి ఆర్టిఫిషియల్ హంసలని, పావురాలను తర్వాత బొమ్మలను ఎన్నిటినో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఆ సౌధము సౌఖ్యమునొసగిడి దృష్టితో రచింపబడిన విహార స్థలములను, విశ్రామ స్థానములను, శయ్యాగృహములను, అంతర్బాహ్య ప్రాంగణములను కూడి ఉండెను. అవన్నీయును కర్దమునికే విస్మయమును కలిగించెను. భాష్యం సాధు పురుషుడైన కర్దముని సామాన్యమగు ఆశ్రమమునందు జీవించుచుండెను. కనుకనే విశ్రామ స్థానములు, శయ్యాగృహములు, అంతర్బాహ్య ప్రాంగణములు కలిగిన సౌధం తన యోగ శక్తిచే నిర్మితమైనప్పుడు అతడే స్వయంగా ఆశ్చర్యచకితుడయ్యెను. భగవద్ అనుగ్రహ పాత్రుడైన వాని విధం ఈ రీతినే ఉండును. భక్తుడు కర్దముడు భక్తుడగు కర్దముడు భార్య యొక్క అభ్యర్థనపై తన యోగ శక్తి ద్వారా అట్టి విభూతిని ప్రదర్శించెను. కానీ అయ్యది ప్రకటితమైనప్పుడు అటువంటి వ్యక్తీకరణము ఏ విధంగా సాధ్యమయ్యనో అతనికే అవగతము కాలేదు. అనగా యోగ శక్తి ప్రకటితమైనప్పుడు కొన్ని మారు యోగియే ఆశ్చర్యచకితుడగును. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ హనుమంతుడి లోపల ఉన్నటువంటి బలము హనుమంతుడికే తెలియదు. కానీ ఎప్పుడు ఆ హనుమత్ బలాన్ని ఇతరులు నీ లోపల ఎంతో శక్తి ఉంది. ఆ శక్తి భగవంతుడు రామచంద్రుడి కొరకు ఉపయోగపడడానికి కొరకే నీ లోపల సేవయుంది. మనం గూడా కొన్నిసార్ల తల్లిదండ్రులు పిల్లలు పుట్టంగానే స్పెషల్‌గా అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏస్తారు. ఎప్పటి వరకు? అమ్మాయి కళ్యాణం కొరకు. కానీ అమ్మాయికి కూడా తెలీదు. పెరుగుతా ఉంటది, పెరుగుతా ఉంటది. ఈ లోపల బీరువాలనో, లాకర్‌లో పెట్టారు. అమ్మాయి పేరు మీద ఇంత డిపాజిట్. ఎప్పుడివ్వాలా? మ్యారేజ్ కొరకు. అది కేవలం మ్యారేజ్ కొరకే ఉపయోగించగలరు. వేరే మామూలుగా ఉపయోగించలేరు. ఎప్పుడది తనకు మేజర్ అయిన తర్వాత తెలుస్తుంది. అరే! మా నాన్న ఇదంతా గూడా నా కొరకు చేసి పెట్టాడు. ఆమె తీసుకొని దానికి యూజ్ జేసినట్టుగా యోగికి తన యొక్క బలము తనకే తెలియదు. అంటే ఆ యోగి భగవంతుడిని సేవిస్తా ఉంటాడు. ఆ భగవంతుడి సేవ వల్ల రిటర్న్‌లో మనం వెలకట్టనటువంటి భక్తి యోగం ద్వారా భగవంతుడు ఎంత మనకు చేస్తాడనేది మన ఊహాతీతం అన్నట్టు. మనం ఊహించలేం భగవంతుడిది. ఆయన సింపుల్ లివింగ్ ఏదో చిన్న ఆశ్రమంలో జీవిస్తా ఉన్నాడు. భగవంతుడిని సేవిస్తా ఉన్నాడు. కానీ ఈ దేవహూతి లాంటి విశ్వ సుందరి అంత గొప్ప ఇంటి నుంచి వస్తుందని గూడా ఊహించలేదు. మరి తర్వాత తెలిసింది ఆమె అంత గొప్ప ఇంటి నుంచి మరి ఆ భోగాలను అనుభవించొచ్చింది. ఆమె జస్ట్ కోరిక కోరింది. ఆ కోరికకు మనం గూడా కొన్ని కోడ్ లాంగ్వేజ్ ఉంటది. ఆ కోడ్ వెనక విప్పితే మొత్తం ఎంతో విస్తరణ దాని యొక్క అర్థం ఉంటుంది. అదే విధంగా ఆమె జస్ట్ నివాసానికి ఏ నివాసం కోరుకున్నది? నేను సంతానాన్ని కనడానికి కొరకు నా శరీరము అది గూడా నీకు ఆకర్షితం అయ్యేటటువంటి శరీరాన్ని మార్చమన్నది. అదే విధంగా సంతానాన్ని కనడానికి పూరి గుడిసెలు ఇక్కడ కుదరదు గాబట్టి, అటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయమన్నది. అప్పుడు జస్ట్ ఆయన సంకల్పంతోనే అటువంటి ఎట్లయితే భగవంతుడు సంకల్పంతో జీవులు కోరుకున్న విధంగా ఈ బ్రహ్మాండాన్ని 14 లోకాలతో ప్రతి లోకంలో వివిధ వసతులతో భగవంతుడు క్రియేట్ చేయడం జరిగింది. అదే విధంగా మహాయోగి యొక్క అంశ అయినటువంటి కర్దముని యోగి
ఆ భక్తురాలు కోరింది. ఆ కోరికల వెనుక ఏదైతే ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలో అవన్నీ వస్తువుల్ని ఆమె అది గూడా ఆమె బియాండ్ కాలిక్యులేషన్. ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది తను గూడా ఊహాతీతం అయిపోయింది కర్దమని. కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే భగవంతుడు చూడండి ఆ యోగ బలంతో మనకు కూడా తెలియదు అవన్నీ గూడా ఏర్పాట్లు జరిగిపోతా ఉంటాయి. అది భగవంతుడి యొక్క యోగ శక్తి భక్తుల కొరకు, ఆ భక్తుల ఊహకందనటువంటి నిర్మితాలు, ఊహకందనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి ఫెసిలిటీని భగవంతుడు ప్రొవైడ్ చేస్తాడు. అందు గురించి ఏమన్నాడు భగవంతుడు? మీరు చెయ్యవలసింది కేవలం కర్దముని చేసిండు. ఏం చేశాడు? నిత్య నిరంతరం భగవంతుడు సేవ చేశాడు. మనకు భగవంతుడు 9.22లో చెప్పినట్టుగా అనన్యా చింతయంతో ఎప్పుడు భగవంతుడి చింతన చెయ్యి. భగవంతుడి నామం చెయ్యి. భగవత్ కథామృతం చెయ్యి. భగవంతుడి భక్తియుక్త చెయ్యి. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే మిగతా అంతా మీరు వరి కాకండి. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం నీ యోగక్షేమం నేను చూసుకుంటాను. పెళ్లి భగవంతుడే డిసైడ్ చేశాడు. వాళ్ళని పంపించి పెళ్లి చేశాడు. ప్లస్ ఆ పెళ్లి తరువాత భార్య అడిగేటువంటి వసతులన్నీ కూడా నేను చూసుకుంటాను. ఏర్పాట్లు నేను చేస్తాను. భగవంతుడు మాట ఇచ్చాడు అవన్నీ గూడా. ఈయనకు కూడా తెలీదు. కానీ భగవంతుడికి తెలుసు కదా! ఎటువంటి హైఫై ఏర్పాట్లు చేయాలనేది. అవన్నీ గూడా భగవంతుడు తన ఉత్తమ భక్తుడికి ఆయన కోరికలే లేవు. ఆయనేం కోరుతాడు పాపం? ఎలా ఉండాలో కూడా తెలియదు. ఇయాల రేపు మనకు గూడా ఏమీ చదువు రాని వాడు, ఇంజినీరింగ్ నాలెడ్జ్ లేనివాడు మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు. అరే! ఇదంతా నాలెడ్జ్ ఎవరిదంటే ఏముంది స్వామి ఇయాల రేపు డబ్బులిచ్చావా? ఆర్కిటెక్చర్ అందరూ తీసుకొస్తారు. ఇంటీరియర్ అందరూ మన దగ్గరికొస్తారు. ఇది కావాలా చూస్తాం. ఇది బాగుంది, ఇది బాగుంది. చలో టిక్. ఇక ఆళ్ళ దగ్గరుండి డబ్బులిస్తే చాలు మొత్తం ఎట్లనో, అలా మనం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తే చాలు. మిగతా అన్ని కృష్ణ విల్ టేక్ కేర్. సో, కాబట్టి ఈరోజు మనకు సందేశం ఏంటంటే, భక్తి యోగులకు భగవంతుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. భక్తి యోగ మనం చేయవలసింది భక్తి యోగ ఏర్పాట్లన్నీ కృష్ణ విల్ టేక్ కేర్. దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దీంతో ముగిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय श्री श्री राधारमण लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय नित्य भगवान की जय जगत गुरु श्री प्रभुपाद की जय श्री श्रीपाद गुरु